హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, బ్లౌజు కటింగు మొత్తం నేను మీకు చూపిస్తాను. ముందు హ్యాండ్స్ తీసుకొని ఇలా ఆది కొలతలతో పాటు కిందన 1/2 ఇంచ్ వదిలేస్తామండి. చూడండి, పైన కూడా 1/2 ఇంచ్ వదులుతామండి. వదిలి కట్ చేసేసుకోవాలి. డాట్స్ పెట్టుకొని పైన కిందన చంక వైపు కూడా 2 ఇంచెస్ తక్కువ చేసి మనం కొలుచుకుంటామండి. ఎస్ ఎస్ షేప్లో డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు బ్యాక్ చూడండి, బ్యాక్ నడుము ముందు కొలుచుకొని తర్వాత టేప్ కొలతలతో పాటు పెట్టుకుంటామండి. చూడండి, ఇక్కడ నా 3.5 ఇంచీలు వచ్చింది. నెక్ కూడా కొలుచుకుంటామండి. షేప్కి డ్రా చేసుకుంటాం చంకకి యాజ్ ఈజీగా. ఇప్పుడు చంక లెంత్ కొలుచుకుంటామండి. చంక లెంత్ చూడండి 22 వచ్చింది కదా, అందులో హాఫ్ చూసి కొలుచుకుంటామండి. ఇగొండల నెక్ దగ్గర నుంచి ఆ చంక వరకు 11.5 ఇలా వస్తుంది. 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఖర్చులు పోను కరెక్ట్గా వస్తుంది. ఇది కట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి, అది క్రాస్గా పెట్టి కట్ చేసేసుకుంటాము క్లాత్ని. ఇదేమో షేప్ కోసం అండి. షేప్ కొంచెం క్రాస్గా కట్ చేసేస్తే 3 ఇంచీలు బాగా వస్తుంది. ఇక్కడ 2.5 ఇంచీలండి ఇక్కడ పెట్టుకుంటాం సెంటర్లో. ఇది షేపు కుట్టడం కోసం. అటువైపు 3 ఇటువైపు 3 పెట్టి ఇక్కడ చంక నుంచి ఒక 4.5 5 పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇది 3 ఇంచీలు. చూడండి, టేప్ చూసుకుంటూ పైన ఖర్చులు వదులుకుంటూ చంక వరకు. ఇక్కడ నుంచి ఇది 3 ఇంచీలు. ఇది 4.5 5 పెట్టుకుంటామండి. అంటే టేప్ కావలిస్తే టేప్ కొలతలు, ఆది కొలతలు కూడా కొలుచుకోవచ్చు. ఇది సెంటర్లో పెట్టి ఇది 2 ఇంచు